वंदना हरव करव दंडो राधा स्वामी मिल गई तुला भक्ति का महाराज गाరు మరియు సోదరు అందరికీ రాధా. నేను నిజామాబాద్ వాసుని. మన గ్రామంకు దీనికంటే పూర్వం కుడూరు మహారాజు గారు ఆదేశానుసారం చింటిని అప్పుడు కూడా ఏదో మనకు ఆదేశం దొరికింది. నేను నా ఒక భావాలు సాధ్యమైనంత వరకు తెలుగులోనే చెప్పాలని అనుకుంటున్నాను. నా మాతృభాష కాకున్నప్పటికీ నేను తెలుగులోనే, ఇక్కడ వాళ్ళ సాధారణ మాతృభాష కనుక నా భాషకు మీరు అంత పట్టించుకోకుండా భావం మీరు ప్రధానమని అనుకోగలరని మనవి చేస్తున్నాను. అయితే భాష అంటే భావమే కదా. భావము వ్యక్త చేసేటానికే భాష ఉంటుంది. ఏదైనా భాషనే భావము తెలుపుటకు భాష, అది ఒక సాధన. అయితే ఈ రాధాస్వామి మతము, రాధాస్వామి సంప్రదాయం అని ఎవరు ఏమో అనుకుంటున్నారు. ఇక్కడ నూతనమైన ఒక సంప్రదాయం మళ్ళీ ఇక్కడ ఉండే అంజయ్య గారు మహారాజు గారికి తీసుకొచ్చి అప్పుడప్పుడు మాకు మంచి విషయాలు వినిపిస్తున్నారు. ఇది ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఏమిటి అని అనుకునే వాళ్ళు కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఇది ఏం నూతనమైన మార్గము ధర్మము అని అనుకోకూడదు. ఇది మన సనాతన ధర్మమే. భారతదేశము అతి ప్రాచీనమైన దేశం. ప్రపంచంలో ఖండాలు ఉన్నాయి. ఏషియా, యూరోప్, ఆఫ్రికా, అమెరికా మొదలగు ఖండాలు ఉన్నాయి. ఈ ఖండాలలో ఉండే జనంలో మొదటిసారిగా మన భారతదేశం అతి నాగరికత పొందిన దేశం. అప్పుడు ఋగ్వేద కాలము అని అంటుంది, ఆర్యవర్తం అంటుంది. ఋషిమునులు ఇక్కడ ఉండేవాడు. రాజులు రాజ్యం ఏలేటప్పుడు రాజులకు ఎంత పవిత్రమైన జీవితం గడుపువలసి వస్తుండే అని చెప్పరాదు. చాలా సూక్ష్మంగా ఆలోచన. ఇదే పురుషుడని జనక్ మాట్లాడుతున్నారు. ఏ రాజు కూడా అన్యాయంతో రాజ్యం ఏలాలంటే వారికి భయం అనిపిస్తుంది. ఏ మహాత్ముడికి కూడా లేచి తన సింహాసనం ఇచ్చి సత్కారం చేసి అక్కడ కూర్చోబెట్టాలి అంటే వాక్శక్తిలో అంత బలం ఉండేది. శాపం ఇస్తే రాయిగా అంటే రాయి అయిపోయింది అహిల. ఆశీర్వాదం ఇస్తే కోరింది పూర్తిగా అంటే వాక్శక్తిలో అంత బలం ఉండేది. ఇటువంటి దేశం ఇప్పుడు ఏ పరిస్థితులు ఉంది తెలిసిందా? అదే గంగా నది ప్రవహించుతున్నది. ఆ కాలంకి అదే సూర్యుడు చంద్రుడు ఇక్కడ ఉన్నాడు. మనం చూసుకుంటున్నాం. మన తాతలు ముత్తాతలు నుంచి ఇక్కడ అవే పండుగలు మనం జరుపుకుంటున్నాం. కానీ ప్రాచీన కాలంలో ఋషిమునులు మనకు తమ అనుభవాలు, ఆ భగవంతుడు సర్వవ్యాపక రూపంలో ఉన్నవారు, వారికి ఎట్లా సాధించాలి, ఏ రూపమైనా నేను పొందుతా అన్న ఒక పట్టుదల, కుతూహలత, శ్రద్ధ, భక్తి లోపల ఉండే. అయితే ఆశ్రమంలో ఉండి రాజులు కూడా బ్రహ్మచర్య పాటించిన తర్వాత గృహస్థాశ్రమంలో వచ్చిన తర్వాత రాజేనెల్లి తన పిల్లలకు యువరాజులకు తన రాజ్యం ఒప్పగించి వాళ్ళు కూడా సన్యాసాశ్రమంలో తన తపస్సే చేసి ఋషుల మాదిరి జీవించిన వాడు.
ఈ సంప్రదాయంలో ఈ సంస్కారంలో ఉన్నవాళ్ళం మనం. కానీ అవన్నీ మర్చిపోయినాం. కొన్ని వేల సంవత్సరాలు అయితే ఎన్ని వేల సంవత్సరాలు అంటే ఈ చరిత్రకారులు రాసేవారంటారు ఏదో 2000 సంవత్సరాల క్రితం మాటలు 2-3 వేల. కానీ త్రవ్వుల వలన కొన్ని ఇంకా 10,000 సంవత్సరాల క్రితమే కొన్ని కూడా శిలలు అవి ఇవి మూర్తులు విగ్రహాలు దొరుకుతున్నాయి. అయితే భారతదేశం అతి ప్రాచీనమైన దేశం, ఈ సనాతన. అందులోనే ఇటువంటి మహాత్ములలో మన దగ్గర సత్పురుషులు జన్మించి అప్పుడప్పుడు వాళ్ళ ఆవిర్భావం జరిగింది. అవతారం అంటే ఉత్తరణ, అవతారం పురుషులు అంటే ఉత్తరణ. అయితే ఈ సత్పురుషులలో రాధాస్వామి మహాత్ముడు అని అది అటువంటి వారు కబీర్ దాస్, నానా, తుకారాం సత్పురుషులు ఎట్లయితే మన భారతదేశంలో ప్రజలకు సన్మార్గమిచ్చి సుఖము శాంతి పొందేందుకు యుక్తి చెప్పిన వాళ్ళు తన సంగతిలో ఉంచుకొని వాళ్ళకు మంచి మార్గం చూపుతూ వాళ్ళు తరించిండు, ఇతరులకు తరించే పద్ధతి చెప్పి తరించేందుకు వాళ్ళు తోడ్పడ్డారు. అటువంటి మార్గం ఇది రాధాస్వామి. రాధా ఆది సురత్ కా నామ్. రాధ అంటే ధార. ఈ రాధాస్వామి సంప్రదాయము ఉల్టా మానవుడు జన్మించుడు, మాతా గర్భంలో వచ్చి చిన్న శిశు రూపంలో జన్మించిన తర్వాత ఆయన మాంసపిండమే. జ్ఞానం ఏమన్నా ఉండినా ఏమీ లేకుండా తల్లి ఎవరు తండ్రి ఎవరు ఇది ఏమి అది ఏమి అనే ఏ జ్ఞానం లేదు. లోపల శ్వాస నడుస్తుంది. అయితే ఇది ఈ మానవ రూపమునకు వచ్చింది. ఎన్నో పుణ్యకార్యాలు చేసిన తర్వాత అష్రఫుల్ మఖ్లుకాత్ అని అతి శ్రేష్టమైన జన్మము మానవ. 84 लाख योनियों से होते हुए मानव जन्म में मनुष्य आता है. तो మానవ జన్మంలో వచ్చిన తర్వాత మనం శారీరకంగా మానసికంగా డెవలప్మెంట్ అయ్యడం కానీ అంటే వికసించేందుకు వికాసం పొందాలి. శరీరం 25 సంవత్సరాలు ఋషులు మనం చెప్పారు బ్రహ్మచర్యను పాటించాలి. బ్రహ్మచర్య పాలనతో అని అనుకో. బ్రహ్మచర్య మనం పాటించినట్లయితే శారీరకంగా డెవలప్మెంట్ అవుతుంది, బలం వస్తుంది, కాళ్ళు చేతులు బాగా నడుస్తాయి. ఈ శరీరము ఆ సురతి ధార నుంచి ఆత్మ అంటే ఏమిటిది చౌथे पद के ऊपर పైన ఆ పరమాత్మ యొక్క దివ్య ఒక కిరణం మనం బిందు. ఇక్కడ మనం అందరం కూర్చున్నాము ఆత్మరూపంలో. ఒకరు నల్లగా ఉన్నారు, ఒకరు తెల్లగా ఉన్నారు, ఒకరు పొట్టిగా ఉన్నారు, ఎత్తుగా ఉన్నారు. మనం అందరం ఏమన్నా తేడా ఉందే ఏం లేదు. బయట చేసి పెట్టిన మట్టి బొమ్మలనే తేడా ఉండేది. ఇంట్లో కుండలు ఉంటాయి, దొంతులు ఉంటాయి, చిన్నది పెద్దది ఏమో 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 రకంగా ఉంటాయి. ఒకదాని మీద ఒకటి కూడా పేర్చుకుంటాం కూడా పెడతాం. ఇది పెద్ద హండ అంటాం, ఇది చిన్న పాత్ర అంటాం, అది గురిగి అంటాం, ఏమో అని పేరు. అన్నిటి అన్నిట్లో అదే ఆత్మ. మన శరీరం కూడా అటువంటిది. మన అందరికీ మనం ఇప్పుడు జీవించున్నామంటే మన దాంట్లో ఏమిటి ఆత్మ ఉంది. ఆ ఆత్మ స్వరూపం ఎక్కడికి ఆ బండారం నుంచి ఉంటుంది. సురత్ శబ్దకి మంథన్ సే ఆ సురతి అంటే ఆత్మ. ఆత్మస్వరూపం అంటే ప్రకాశం, శబ్దం. ఆ శబ్దము ప్రకాశము మంథనంతో ఈ పంచతత్వాలు ఏర్పడాయి. సూక్ష్మము, అతి సూక్ష్మము. అతి సూక్ష్మం అంటే కారణ అవస్థ, కారణలోకాన్ని రచింపబడ్డాయి. కారణలోకం తర్వాత సూక్ష్మలోకం, తర్వాత స్థూలలోకం. ఈ 3 లోకాలు ఏర్పడాయి. ఇందులో స్థానాలు కూడా ఉన్నాయి.
7 స్థానాలు ఉన్నాయి. ఓం భూ, ఓం భువ, ఓం భువ, ఓం మహ, ఓం జన, ఓం తప, ఓం సత్యం. ఇది సనాతన ధర్మం గాయత్రి మంత్రం. సర్వోదయమస్వి ఈ ప్రకారం గాయత్రి మంత్రం. అయితే ఈ స్థానాలు మెట్లు ఉన్నాయి. ఆ మెట్లు సాధన చేసేవాడికి ఈ మెట్లెక్కి అది ఆత్మస్వరూపం చూసుకోవాలంటే ఇది సాధన గురించి రేగోళ్ళు చెప్పాలి అని అనుకున్నారు. కానీ అక్కడ మాకు ఇంకా చాలా సమయం అంత దొరకలేదు అందువరకు. అయితే విషయము ఏంటి, మన ఆత్మను మనం సాధించాలి అంటే ఈ స్థానాలు ఒక్కొక్క స్థానం మనం హైదరాబాద్కి వెళ్తాం. ఒక్కసారి ఇక్కడ జంగల్ వేసి హైదరాబాద్లో తింటాం. హైదరాబాద్లో శంకరంపేట వస్తుంది, జోగిపేట వస్తుంది, సంగారెడ్డి వస్తుంది, అది హైదరాబాద్ అక్కడక్కడ స్టేజులు ఆగుతుంది. అయితే ఈ స్థానాలు ఆగుతూ పోవలసి వస్తుంది. అయితే ఈ సృష్టి రచింపబడ్డది ఇట్లా ఈ 3 లోకాలు. జడ చేతన్ గుణ దోషమయ విశ్వ కీన కర్తార్ సంత హంస గుణగహి పై పరిహరి వారి. అంటే ఆ కర్తార్ అంటే భగవంతుడు. ఆ భగవంతుడు ఈ జగత్తుకు జడ చేతన్ గుణ దోషమయ, ఈ జడ పదార్థములు చైతన్య పదార్థం. ఆ చైతన్య ధార వచ్చింది, ఆ కారణలోకం తయారైంది, సూక్ష్మలోకం తయారైంది, జడలోకం తయారైంది, స్థూల లోకం తయారైంది. ఈ లోకాలలో జడ పదార్థము చైతన్య పదార్థం, ఇందులో పంచతత్వాలు ఉన్నాయి. ఆ శబ్దం ప్రకాశ్, లైట్ అండ్ సౌండ్ అనే ఈ రెండుతోటి ఈ పంచతత్వాలు ఏర్పడ్డాయి. ఆ సూక్ష్మంగా ఉన్నాయి, స్థూలంగా ఉన్నాయి. ప్రతి దాంట్లో శబ్దం ఉంది, ప్రకాశం ఉంది. ప్రతి దాంట్లో శబ్దము ప్రకాశము లేని ఏదైనా వస్తువు గురించి ఈ ప్రపంచంలో ఉన్నది అంటే ఏది కానీ రెండుట్లో ఉంది. ఈ 2 చేతులు పట్టుకుంటే ఏమవుతుంది, తప్పుడు అవుతున్నాయి. ఈ శరీరంకు బట్టకు కానీ అంత మంచిగా ఎంత శుభ్రంగా ఉంటుంది అంత దానికి వెలుతురు వస్తుంది, షైనింగ్ వస్తుంది. అందువరకు ప్రతి దాంట్లో ఈ శబ్దాలు ప్రకాశం నుంచే ఈ పంచతత్వాలు ఏర్పడిన. ఈ పంచతత్వాలంటే ఆకాశము, అగ్ని, వాయువు, జలము. అయితే ఈ లోకాల నుంచి ఇప్పుడు మనం మృత్యులోకంలో మాతా గర్భం నుంచి బయట వచ్చిన బ్రహ్మచర్యకు పాటించుతే ఇది ఈ శరీరం వికసింది. బ్రహ్మచర్యము పాటించాలి 7 సంవత్సరాలు. అయితే సంవత్సరము మనం మంచిగా ఫిజికల్లీ డెవలప్మెంట్, మెంటలీ డెవలప్మెంట్, శారీరకంగా వికసించాలి, మానసికంగా వికసించాలి. శారీరకంగా వికసించి మానసికంగా తల్లి, ఇతడు తండ్రి అని చిన్న చిన్న ఇంటి వాళ్ళతో పరిచయం జరుగుతుంది. తర్వాత ఇరుగు పొరుగు వాళ్ళతో పరిచయం, తన గ్రామస్తులు, తర్వాత తన దేశవాసుల ప్రపంచం వాళ్ళతో కూడా పరిచయం జరుగుతుంది. అది బౌద్ధికంగా వికాసం. అందుకొరకు ఇటువంటి బోధ మనకు గురుకులను దొరుకుతుండే ప్రాచీన కాలం విషయంలో. వాళ్ళు ఇవన్నీ శారీరకంగా బలము, సూర్యుడు గిరుడు చేసి ఆపత్తులు వచ్చినప్పుడు దానికి మంచిగా స్నానాలు చేసి సాగిలు చేసి దాని తర్వాత మానసికంగా కూడా ఎన్ని చిక్కులు వచ్చిన యుక్తితోటి దానికి సాధించేటట్టు అటువంటి విద్యలు. ఇప్పుడు గ్రామానికి 10 బళ్ళు పెట్టినా ఈ విద్య పనికిరాని విద్య, పైసా విలువలేదు. ఆ కాలంలో ఋషిమునుల దగ్గర ఉంటుంది. వారి ఆజ్ఞలు ఉండి వారు ఆదేశం ఇచ్చినప్పుడే ఇంటికి వెళ్ళి అప్పుడు గృహస్థాశ్రమంలో చేరేవాడు. 25 ఏళ్ళ లోపల ఎవరు కూడా పెళ్లి కూడా చేసుకునేవాడు. దాని తర్వాత గృహస్థాశ్రమంలో వచ్చిన తర్వాత తండ్రి అప్పుడు సంతోషం చేత నా కుమారుడు పెళ్లి చేసి ఆయన గృహ ఆశ్రమంలో ప్రవేశించి తన భారము కొద్దిగా తప్పించుకునేందుకు కుమారుడికి పనిలో తీసుకొచ్చి ఆయనకు అది బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉంది. ఈ జ్ఞానం ఉంది కదా, జ్ఞాన భండారం ఆకాశ మండలంలో జ్ఞానం బాగా తీసుకున్నాడు. శక్తి కూడా బాగా శక్తివంతుడైందో జ్ఞానవంతుడైందో.
ఇక ఇప్పుడు గృహస్థాశ్రమంలో వచ్చి విష్ణు అవస్థలో ఉంటుంది. ఇప్పుడు బ్రహ్మ అవస్థ అయిన తర్వాత విష్ణు అవస్థ ఉంటుంది. 25 సంవత్సరాల తర్వాత విష్ణు అవస్థలో ఉండి అన్ని సంపాదించే ఆ యువకుడికి మానవుడికి కుతూహలత ఉత్సాహం ఉంటుంది. నేను పేరు సంపాదించ, నేను కీర్తి సంపాదన, నేను ధనం సంపాదించ, నేను తర్వాత సంతానం కూడా నేను సంపాదన నేను పారమార్థికం కూడా సంపాదన చేస్తాను అన్న కుతూహలత, అన్నిట్లో కుతూహలత వచ్చింది. మహారాజు వచ్చారని అంటే మీరందరూ వచ్చారు. అట్లా ఒక లోపల కోరిక ఉంది కదా, ఇచ్ఛ ఉంది కదా, దర్శనం చేస్తున్నారు. 4 విషయాలు విందాము ఈ మాది. అయితే ఇది విష్ణు అవస్థ, బ్రహ్మమనమే విష్ణుమయమే శివ అవస్థ మన వస్తుంది. ఈ విష్ణు అవస్థలో సంపాదన ఇవన్నీ అప్పుడు మానవుడు ఈ ప్రకారం 3 అవస్థలు తర్వాత దీని తర్వాత కూడా 50 ఏళ్ళ తర్వాత వానప్రస్థ అవస్థ ఆరంభమవుతుంది. అన్ని కోరికలు ఉంటాయి విష్ణు అవస్థలో. ఆ కోరికలు పూర్తి చేసుకొని అనుభవించేందుకు ఈ లోకం ఉన్నది. మనకు అన్నిటికీ అనుభవించాలి. మనకు ఇంద్రియాలు ఉన్నాయి, షడచక్రాలు ఉన్నాయి, ఇంద్రియాలు ఉన్నాయి, జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు ఉన్నాయి. ఈ ఇంద్రియాలతోటి మనం పనులు తీసుకోవాలి. అయితే మన శరీరంలో ఆత్మ అనేది రాష్ట్రపతిగా ఉంది, మనస్సు అనేది ప్రధానమంత్రిగా ఉంది. అయితే ఇంద్రియాలు ఉన్నాయి మంత్రులు, మన శరీరమే మన రాజ్యం. ఈ రాష్ట్రపతిగా ఉన్న ఆత్మ ఈ శరీరం నుంచి వెళ్ళిపోయిందంటే అక్కడ ప్రధానమంత్రి ఏది అక్కడ పని. ఆత్మ వెళ్ళిపోయిందంటే ఇక ఉండే ఇక్కడ ఆత్మనే వెళ్ళిపోయింది అంటే. అందుకొరకు ఈ ఇంద్రియాలకు పవిత్రంగా ఉంచుకోవచ్చు. ఆ మనస్సు మనన చింతన చేస్తుంటుంది. ఏ ఇంద్రికి ఆదేశం ఇస్తే ఆ ఇంద్రి చటక్కని ఆ పని చేస్తుంది. ఎక్కడ చూడు అని మనసులో వస్తుంది. ఎక్కడ చూడు ఎవరు వచ్చిందో అని అనగానే కళ్ళు అక్కడ పోతాయి. అక్కడ బుద్ధి పని చేస్తుంది, అలా మనిషి వచ్చిండు. ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే కళ్ళు చూస్తాయి అప్పుడే. ఇక్కడ ఏమో చప్పుడు వస్తున్నది అంటే చెవులు, ఇవన్నీ ఇంద్రియాలు, చెవులు వింటాయి. అట్లనే అంతవరకు ఊరి వస్తే బాగుంటుండేవా, అలా మనిషితో కలిసేది ఉన్నది అంటే కాళ్ళు పోతే పని చేస్తూ వస్తాయి. కాళ్ళు చేతులు ఇవి పని చేసుకుంటే బాగుంటుంది, చేతులు పని చేస్తాయి. అయితే ఇవన్నీ మన శరీరం ఇంద్రియాలు, దీనికి వాడుకోవాలి. వాడని వాడు మూర్ఖుడు, వాడుకున్నవాడు చాలా బుద్ధిమంతుడు. కానీ ఇందులో కూడా బుద్ధిమంతుడు అని అనుకుంటే ఇష్టం వచ్చిన వాడుకున్నవాడు మహామూర్ఖుడు. వాడని వాడు మూర్ఖుడని అన్నను, కానీ వాడుకునేవాడు బుద్ధిమంతుడే. కానీ ఇష్టం వచ్చినట్టు వాడుకున్నవాడు మహామూర్ఖుడు. ఎందుకంటే కామక్రోధ మొదలుజములకు మనమే అంటే మనసులో ఉండే కామక్రోధ మొదలోపాలు ఉన్నాయి. ఇవన్నీ మన లోపలనే ఉన్నాయి. దీనికి అతిగా అంటే వాటినట్టయితే విషయం అయిపోతుంది, మూర్ఖం కూడా అయిపోతుంది. అందువరకు ఎంతవరకు వాడాలి, ఏది బాగా, ఏది రుచి బాగున్నది ఈ రోజు భోజనంలో అని బాగా తినుకుంటూ కూర్చుంటే అది విషయమే కూర్చుంటుంది. అందువరకు శరీరంలో ఉండే మన ఇంద్రియాల నుంచి మనం పనులు చూసుకోవాలి, పనులు చేయాలి. ప్రపంచంలో వచ్చినాం అన్ని శరీరం ఉన్నంత వరకు ఈ శరీరం కొరకు, ఉదర పోషణ కొరకు తన కమాయి తినాలి, శ్రమపడి. ఇక్కడ బాగా మంచిగా నేను వచ్చినప్పుడు మా సేవ బాగానే జరుగుతుందని ఇక్కడనే కీరు పూరి తినుకుంటా హాయిగా 10 ఏళ్ళు జరుపుకుందామన్న భావన అది దుర్భావన. శారీరకంగా పవిత్రంగా ఉండి శారీరకంగా మన ఇంద్రియాలతోటి పనులు చేసి సంపాదన చేసి తన సాయి యత్నాజీ జామే కుటుంబ సమాయ్ మై బీ భూఖా నా రహూ సాధున భూకాజా. ఈ మాతృ పవిత్రంగా ఉండి ఆ సాయి భగవాన్ తోటి ఏమనాలి, అయ్యా నా శరీరం శుద్ధిగా ఉండాలి, నా ఇంద్రియాలతోటి పవిత్రమైన పనులు జరగాలి, నేను సుఖంగా నా గృహస్థాశ్రమంకు జరుపుకోవాలి, నా నుంచి ఏ పని జరిగినా శుద్ధ పవిత్రమైన పని జరగాలి, నేను సుఖంగా భోజనం చేయాలి, నా పిల్లలకు కడుపు నిండా భోజనం దొరకాలి. ఎవరైనా అతిథులు వస్తే వాళ్లకు కూడా
భోజనం చేయించుంటే నేను ఉపవాసం ఉండకుండా వాళ్లకు కడుపు నిండా భోజనం చేయించి నేను కూడా కడుపు నిండా తినేటట్టు ఇంతే. ఎక్కువ అతి ఆశ దురాశ బాగుండదు. అది ఏం కావాలి అనే భగవంతుడు కోరు అంటే ఏం కోరాలి గింతే కావాలి. రోటీ ఖానా మకాన్ అన్నట్టు ఖానా కపడా ఉంటే కావాలి. అయితే ఈ మాదిరి కబీర్దాస్ చెప్తుంది. అయితే మన శరీరం నుంచి పని చేయకుండా మా కూర్చున్నవాడు మూర్ఖుడే. శరీరంకు అతి ఎక్కువ వాడుకున్నవాడు కూడా మూర్ఖుడే. కౌలకు పండితుడు ఉన్నా కూడా ఏం లాభం? ఎక్కువ ఆశలు పడి పైసా సంపాదన చేసేవాడు కూడా మూర్ఖుడే. అయితే మన అవసరాలు పూర్తి చేసుకోవాలి, అనుభవించాలి. ప్రపంచంలో వచ్చినవి ఏమిది? ఈ షటచక్రాల నుంచి అండపిండ బ్రహ్మాండం అంటే ఏమిటి? అన్నీ అనుభవించేది మనము. కవి ఎట్లయితే కమల పుష్పము చెరువులో బుడుగలో ఉందో ఒక్క బిందు కూడా దాని మీద అది నిలబడు. అట్లా పవిత్రంగా ఉండి ఇక్కడి నుంచి పుట్టినమంటే ఒక రోజు చచ్చేది తప్పదు అని మనకు విశ్వాసం, గ్యారంటీ ఇది మాత్రం. అందువల్ల పుట్టిన తర్వాత చనిపోయేది తప్పదు. ఇదే గుర్తున్నప్పటికీ కూడా మానవుడు ఏమేమో స్వార్థంలో పడిపోయి చెడు పనులు చేస్తున్నారు. అందుకొరకు ఇది అర్థం చేసుకోవాలి. దీని కొరకు సత్సంగం అతి ముఖ్యమైనది. ఈ రాధాస్వామి ఒక ముఖ్యమైన ఉద్దేశం. ఆ స్వామిజీ మహారాజు మానవునికి సరి మంచి సీదా రాస్తా దొరకాలి. నేనెవడిని? అయితే ఇంతవరకు నేను చెప్పినట్లు ఈ సత్సంగము ద్వారానే మనకు అర్థమవుతుంది. మీ లోపల ఇటువంటి అన్ని సందేహాలు ఉంటాయి, శంకాలు ఉంటాయి. ఈ శంకా నివారణ కొరకు మాట మాటకు ప్రశ్న చేయవద్దు. బుద్ధిమంతులు కూడా ఉంటారు. గిది అంటే ఏంది, మృత్యు అంటే ఏంది, మరలా పునర్జన్మ అవుతుందట, ఇది ఎట్లా అది ఎట్లా, ఒక విషయం చెప్పేటప్పుడు అవన్నీ బోలెడని క్వశ్చన్లు ప్రశ్నలు తీసుకొచ్చి ఆడ గంపెడాడ వెళితే ఇది పోతుంది అది పోతుంది. ఒక్కొక్క విషయంకు సరిగ్గా తీసుకొని మనం ఆలోచించి దాని తర్వాత ఒకటికి టాలీ చేసుకుంటూ దానికి ప్రమాణం తోటి రుజువు చేసుకొని సమాధానం చేయాలి. సురత్ నిరత్ అయిపోవాలి. ఆ సురత్ అంటే ఏమిటి? ముందు సురత్కు తెలుసుకోవాలి. నేను సురత్కు తెలుసుకునేది ఎందుకు నేను చెప్తున్నా. ఈ శరీరం వచ్చింది, ఆ సురత్ అని ఉన్నది మన శరీరంలో. ఆ సురత్ రాష్ట్రపతిగా ఉన్నది. ఆ సురతి పైన ఒక మనసు యొక్క ఆవరణ తప్పు ఉంది. ఆ మనసు మనన చింతన చేస్తుంది. ఆ మనసులో స్వాధీనము ఇంద్రియాలు ఉన్నాయి, కాంక్రోధ మొదలు ఉన్నాయి, జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, ఇవన్నీ కర్మేంద్రియాలు ఉన్నాయి. అయితే ఈ శరీరం స్థూలము, పంచతత్వాలకు ఏర్పడిన స్థూలము ఈ దేశం. అయితే దీనికి పవిత్రంగా ఉంచుకొని సత్సంగంలో ఏది దొరుకుతుంది? శారీరక శుద్ధి, మానసిక శుద్ధి, ఆత్మశుద్ధి. ఆత్మ నేర్చుకోవాలంటే ఎంత బాగా చేయాలి. ఇప్పుడు మేము ఇక్కడ వచ్చి సభ జరుగుతున్నది అంటే ఇక్కడ ఇక్కడ నిన్న మొన్న కసు ఉన్నట్లు ఉంటే ఎంత శుభ్రం చేయాలి. అందరు మంచిగా భగవంతుడు దర్శనం కావాలంటే మనం శారీరకంగా కూడా శుద్ధి ఉండాలి, మానసికంగా శుద్ధి ఉండాలి. అందువరకు ఋషులు మనకు మూర్తి పూజ కూడా చేయమన్నారు. మూర్తి పూజ చేయాలి. బాహ్యంగా ఒక సంస్కారం మనం తీసుకునేందుకు గురువు ఆశ్రయంలో ఉండి, గురువు సత్సంగంలో ఉండి నామము అని తీసుకుంటాం, ఉపదేశం అని గురువు. అది ఈయన ఉపదేశం తీసుకునే హావీలు ఉన్నాడా లేడా? నా సత్సంగాలు ఒక 2-3 ఏళ్ళ వింటున్నాడు, సత్సంగంలో ఉంటున్నాడు. ఈయన ఏం సంపాదన ఉంది, ఎటువంటి సంపాదన ఉంది, ఈయన సంపాదన శుద్ధిగా ఉందా లేదా, ఈయన ఆహారం శుద్ధి ఉందా, సాత్వికం ఉందా, తామసం ఉందా, ఈయన లక్షణాలు ఉన్నాయి, సత్వగుణములు రజగుణములు ఉన్న తామసంలో ఉన్నాడా, ఇవన్నీ పరీక్షించుతారు. గుణాలు కూడా 3 ఉంటాయి. అయితే ఈ గుణాలు, వీళ్ళ ఆహారం, వీళ్ళ నడకలు ఇవన్నీ చూసిన తర్వాతనే, అప్పుడు శుద్ధి ఉన్న తర్వాతనే అప్పుడు నామం దొరుకుతుంది.
నామం దొరికితే నామము సాధన చేయాలి. శరీరంలో ఉండే ఆత్మ ఎట్లున్నది, ఆ ఆత్మకు సాధించేందుకు ఆ దానికి అంటారు యోగ అభ్యాసం. దానికి యోగ అభ్యాసం. ప్రాచీన కాలంలో అష్టాంగ యోగ అని ఉన్నది, హఠయోగ ఉన్నది. ఏమేమో ఋషులు ఆ కాలంలో సతయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో, ప్రతి యుగంలో ఒక రకంగా అప్పుడు యోగ సాధన చేసి తన ఆత్మస్వరూపుడు ఎటువంటి వాడు అని అనుభవించిన వాడు ఋషులు. అయితే ఈ కలియుగములు మనం భాగ్యులం. మన దయాలు రాధాస్వామి మహారాజ్ ప్రకటించి ఈ కలి కేవల్ ఏక్ నామ్ అదావరా, కలియుగంలో కేవలం నామస్మరణ చేస్తే చాలయ్యా. నామస్మరణ చేస్తే తరించుతాం. కానీ మాలాతో కర్మే ఫిరే జీప్ ఫిరే ముఖమాహి, మనువాతో చహుదేశ్ ఫిరే యహతో స్మరణ నాహి అని నామస్మరణ చేసే చాలట అని ప్రాపంచిక భావాలలో ఆరితేరిన వాడు మాలా ఫేర్తా హై. మాలాతో కర్మే, కర్ అంటే చేతు, కర్లో చేతులో మాలా ఫేర్తే అది ఏమరా ఎంతన్నా అక్కడ ఊకపోయితే వాడి దగ్గర వడ్డీ వచ్చేది ఉన్నది. 1000 రూపాయలు ఇస్తే 100కి 5 రూపాయలు చొప్పున పట్టుకరా. లేకపోతే వాడు వస్తు అమ్మినా కూడా రూపాయలు రావు. లేకపోతే పొలం గిరిగి పెట్టుకుంటాడు, ఆ వడ్డీ కిందని ఆ గింజలు వచ్చినాయి. పాపం ఏ మహారాజు నా సౌకర్యం అని ఇట్లా కూడా జరుగుతున్నది. అందుకొరకు ఇటువంటి వాళ్ళు కూడా కొందరు సత్తుడు ధనవంతుడు సుజాన్ సజ్జనుడు ఎవరు అంటే తన ధనమును ఇతరులకు సత్కర్మాలలో ఖర్చు చేసేందుకు ఇచ్చి తన ధనం తాను ఒక ఉపాయంతో తీసుకోవాలి. తీసుకునే సత్తువాడు సుజానుడు. ధనవంతుడు సహాయం తప్పకుండా చేయాలి, కానీ ఒక రకంగా చేయాలి, అర్థం చేసుకోవాలి. ఈ సత్సంగంలో ఆ యుక్తి వస్తుంది. సైన్ వైన్ అనేది అర్థం, యుక్తి, ఒక ట్రిక్, ఒక న్యాక్ అనేది వచ్చేస్తుంది. సత్సంగమే మీరు అలవాట్లేదు. సత్సంగం అలవాటు ఉన్నట్లయితే సత్సంగంలో కొంతకాలం మనం ఉండి ఇదంతా సదాచారం అనేది సదాచార్యే. ఎట్లా సదాచారం అంటే ఏమిటిది అంటే అప్పుడు అర్థమవుతుంది. ఆ సదాచార్యే మనం నడుపుతాం. లేకపోతే ఈ దురాచారం అంటే ఏమిటిదో సదాచారం అంటే అర్థం. అందుకొరకు ఈ సత్సంగంలో ఉంటే సద్గురు యొక్క కృప వలన వారు నామమిస్తారు. అయ్యా నా ఆత్మ అంటే ఆత్మని దర్శనం. ఇది సాధన చేయవచ్చు. సాధన ఈ కాలంలో స్వామీజీ మహారాజ్ గారు ఈ కాలంలో అప్పుడు బుధాస్థానం నుంచి శతచక్రాలతోటి సాధించేవారు. ఇక ఇప్పుడు ఈ ఆహారం, ఇప్పటి ఆహారము, ఇప్పటి ఆలోచనలు, ఇప్పటి యొక్క పరిస్థితులను బట్టి అంత హఠయోగం నుంచి కాదు, ప్రాణాయామం కూడా ఇప్పుడు కాదు. అందుకొరకు ఈ నామస్మరణ అనేది ఇప్పుడు ఇప్పటికీ ఒక గుర్తు మన దగ్గర ఉన్నది. హిందువులు ఏదో తిలకం పెట్టుకుంటారు. త్రినేత్రం అని ఉన్నది. త్రినేత్రం మానవుడు, నేను ఇట్లా చెప్పుతూ విష్ణు అవస్థ నుంచి శివ అవస్థ వచ్చింది, తర్వాత అంతే మన చెప్పేది. మరి శివ అవస్థ వచ్చిన తర్వాత తన కోరికలు ఇక మానుకోవాలి. అన్ని అనుభవించడం అయిపోయింది. అంతే గింతే కదా అని ఆ కోరికలు అప్పగించింది. ఆశ్రములు వీళ్ళని గంతే చెప్పింది. ఆశ్రమం పోయిన తర్వాత అంతా భస్మం పెట్టుకుంటుంది. అంటే కోరికలను అన్ని భస్మం చేసి పడేయాలి. ఏ కోరిక ఉంచవద్దు. అంతే కదా, ఏ ముసలుడు అయిపోయింది. ఇంత పిల్లవాడు ఉంటే చెడ్డీ లేకుండా కూడా అక్కడిక్కడ తిరిగిన అందరు ముత్తు తీసుకునేవాళ్ళు. ఇక్కడ ఉచ్చబోసిన కూడా ఏమనుకుంది. కానీ ఈ వయసులో అన్నీగా ఈ వయసులో వచ్చిన ముసలు అయిపోయింది. ఈ శరీరం ఉండదు అని అజ్ఞానం అయిపోయింది. అయిన తర్వాత వాడికి ఇక కోరికలు ఉండవు, ఆశలు ఉండవు. అందుకొరకు మానవుడు సాధనలు వాడాలి. ఆశలు వదిలి గురువు గారు ఇచ్చిన నామము సాధన చేయాలి. మొదలు చెప్పినట్టు ఓం భూ భువ స్వహ మహా తప
జన తప సత్యం అనే స్థానాలు ఉన్నాయి కదా, ఆ స్థానాలు నామము గురువు ద్వారా దొరికిన తర్వాత, ఉపదేశం దొరికిన తర్వాత మనం సాధనలో కూర్చుండి ఏ స్థానం ఎట్లెట్లుంటుంది, ప్రకాశం ఎట్లా కనిపించింది, ఎక్కడ గంట కనిపించింది, ఎక్కడ సూర్యుడు కనిపించింది, ఎక్కడ ఏమి కనిపించింది అని ఆ గురువు గారి యొక్క మన గురువు యోగ ఇష్ట దేవతాన్ని చేసుకోవాలి. ఆ ఇష్ట దేవత దగ్గర ఈ విషయాలు చెప్పుకోవాలి. నేను ఇప్పి మీకు చెప్తున్నాను. ధనమా ఇక్కడనే ఉంటుంది, ఆస్తులా ఇక్కడనే ఉంటాయి, భార్యా పిల్లలా ఎవరు రారు. ఆ శ్మశానం మట్టుకే ఇంకొక కట్టెయిరా, ఒక కట్టెయి పోయిన మీద కట్టెలేస్తారు చూడు. శ్మశానం దాన కార్యంలో కట్టెలేస్తారు, పోయినోడు పోతాడు ఇంకొక కట్టెయి. ఏమొస్తుంది? ఆత్మశుద్ధి. మీరు పరమాత్మ యొక్క ప్రాప్తి కొరకు ఏ సాధన చేశారో, భగవంతుని యొక్క దర్శనం కొరకు ఏం చేశారో, పరోపకారం కీర్తి ఏది చేశారో అది మీ ఎంబడి వస్తుంది. కానీ ఏది మీ ఎంబడి రాదు. సస్తే మనం సంపాదించిన ధనం, మనం సంపాదించిన ఇల్లు, మనం సంపాదించిన ఆస్తి, మనం సంపాదించిన బంగారం నలుగురు కూర్చుంటే ఏమిరా? చచ్చిపోయిన వానికి పితాంబరం తెస్తా అంటావు, 100 రూపాయలది 8 రూపాయలది తెస్తే కాదు నాయన, ఎందుకు పైసా ఖరాబ్ చేస్తావు? మన పైసా మనం సంపాదించింది మన కొరకు ఖర్చు పెట్టడానికి వీళ్ళు ఆలోచన చేస్తారు. కళ్ళు తెరవండి. మన ఉద్దేశం ఏమి? మానవ జన్మలో మనం ఎందుకు వచ్చినాం? ఈ మానవ జన్మలోనే భగవంతుణ్ణి వెతుక్కొని దర్శనం తీసుకొని నిర్యాణ పదం పొందే మార్గం ఉంది. దానికి గడువు మనకు ఆయుస్సుంది, కానీ మనకు తెలియదు. ఎవరికి గుర్తు మనం 100 ఏళ్ళు ఉండేది? ఆగా అప్ని మౌత్ సే కోయి బషర్ నహీ, సామాన్ 100 బరస్ కా కల్ కి ఖబర్. ఇంత చెప్పి మా రంగరావు గారికి కూడా రాధాస్వామి అనే శబ్దం యొక్క సమాధానం చెప్తాను. మా సహోదరులు ఇంకా గుర్తించలే. సత్సంగ్ కరత్ బహుత్ దిన్ బీతే అబ్ తో చోడ్ పురానీ బాత్. రాధాస్వామి అర్థం వీళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు కానీ తెలియలే. राधा सूरत का मोल है, स्वामी शब्द पहचान. రాధా అంటే మస్తిష్కం నుంచి ఒక ధార ప్రవహిస్తుంది సుష్మనా నాడిలో. ఆ ధారను ఆపుకొని ఊర్ధముఖంగా మార్చేయాలి. ధార ఊర్ధముఖంగా మార్చేసింది రాధ అయిపోతుంది. ధారా 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 రాధారా రాధా చూడండి. ఆ ధార అనేది कबीर धारा अगम की 3 लोक का मोल, ताही उलट सुमिरन करो स्वामी संग लगाए. ఆ ధారా ప్రవాహం ప్రవహిస్తుంది. అది అధోముఖంగా ప్రవహిస్తే మనం బలహీనమవుతాం. కళ్ళల్లో నుంచి బలం పోతుంది, చెవులలో నుంచి పోతుంది, నోరు నుంచి పోతుంది, ముఖం నుంచి పోతుంది, ఇంద్రియం నుంచి పోతుంది, మన బలం పోతుంది, మనం బలహీనమవుతాం. అధోముఖంగా ధారగిట్ట ప్రవహిస్తే ఇప్పుడు మీరు భజన చేస్తారు, నామ స్మరణ చేస్తారు. ఆ ధార ప్రవహిస్తుంది, ఇంద్రియాలకు పోతుంది, ఇంద్రియాల ద్వారా మన బలం పోతుంది. ఇది సుగుణ భక్తి. సుగుణ భక్తిని మనం ఎంతవరకు చేయమో చెయ్యాలి. విగ్రహారాధన లేనిది కాదు. రాధాస్వామి మతస్థులు విగ్రహారాధనస్తులు. బుత్ కదే కా బుత్ హరం కా సంగే అస్వద్ హై అజీజ్, ఖానే కాబే మే భీ బుత్ ఖానే కా సామా బన్ గయా. విగ్రహారాధన ఎవరూ తీయలే ఇంతవరకు.
మీరు బయట ఉన్న విగ్రహాలను పూజిస్తాం, మేము మస్తిష్కంలో ఆ విగ్రహాలను ప్రకటించుకొని పూజిస్తాం. సుగుణ భక్తి, గుణభక్తి, నిర్గుణ భక్తి. బయట ప్రేమతో పూజించాలి, అభిషేకం చేయాలి, అన్నదానం చేయాలి, లక్ష పూజ పత్రి పూజ చేయాలి. పూజ చేస్తే ఆ 4 గంటలు ఆ భగవంతుణ్ణి మీరు చూస్తారు కాబట్టి వృద్ధి మీకు కలలో పోతే కూడా ఆ విశేషమైన దర్శనం మీకు పొందుతారు. మీదే చెప్తారు, శివుడు వచ్చిండు, శివ దర్శనం అయింది అని చెప్తారు. ఏంది? సగుణ భక్తి మీరు చేసిండ్రు. ఆ సగుణ భక్తిలో ఏ గుణం ఉందో అది మీ మస్తిష్కం ద్వారా మీ మదిలో పోతుంది. అది గుణభక్తి. ఈ గుణభక్తి చేస్తూ చేస్తూ ఏమైపోతుంది? మీలో లయావస్థ వస్తుంది కాబట్టి అది నిర్గుణ భక్తి. మీరే జాగ్రత్త అవస్థలో ఉంటారు, మీరే స్వప్నావస్థలో ఉంటారు, మీరే సుషుప్తిలో వెళ్లిపోతారు. చూడండి, జాగ్రత్త అవస్థ సగుణ భక్తి, స్వప్నావస్థ గుణభక్తి, సుషుప్తి నిర్గుణ భక్తి, నిర్యాణ భక్తి. అట్లా ఆ ధార ప్రవహిస్తుంది. ఈ ధారను ఆపుకొని ఎక్కడ ఆపుకోవాలి? కేంద్ర స్థానాలపైన ఆపుకోవాలి. ఈ కేంద్ర స్థానాలు ఎక్కడున్నాయి? శరీరంలో ఉన్నాయి, మనసులో ఉన్నాయి, ఆత్మలో ఉన్నాయి. దాన్ని షట్చక్రాలు అంటారు. మూలాధారం, ఇంద్రియ చక్రం, నాభి, వృక్షస్థలం, కంఠం. ఇవి స్థూల చక్రాలు. ఈ స్థూల చక్రాల మీద ఒక సమయంలో సాధన చేస్తుంది. మూలాధారం పైన సాధన చేసిన వాళ్ళు, ఏమయ్యా నా కొడుకు కలకత్తాకు పోయిండు, 6 నెలలైంది ఇంకా రాలేదు. వాళ్ళకు పోయి చెప్తే, కలకత్తాలో నీ కుమారుడు ఫలాని బంగ్లాలో ఫలాని గదిలో ఉన్నాడని చెప్తుంది. మూలాధారం కదా. సత్పురుషులు ఏం చేశారు? ఇది చాలా ప్రయాసం, ఇది మూలాధార శక్తికి ఏండ్ల కామన తపస్సు చేయవలసి వస్తుంది, సాధన చేయవలసి వస్తుంది, క్రియాశక్తులు ఉన్నాయి, అవసరం లేదు. కేవల ఏక నామాధార స్మృతి స్మృతి వేద మత్సార స్మృతి శృతి అని దీన్ని మానేసి భూమధ్యం, ఇది సూక్ష్మమైన మూలాధార చక్రం. సహస్దళ కమలం సూక్ష్మమైన ఇంద్రియ చక్రం, షట్చక్రం. త్రికోటి సూక్ష్మమైన నాభి చక్రం. శూన్యం మహాశూన్యం సూక్ష్మమైన వృక్షస్థలం. భ్రమరేంద్రం సూక్ష్మమైన ఆకాశం. దాని తర్వాత మళ్లీ సత్వరం. ఈ స్థానాలపైన ఆ ధారను ఆపుకోవాలి. ఇది శివలింగ అభిషేకం. మీరు మాణిక్ ప్రభు మహారాజు చరిత్ర నేను చదివిన, హుమ్నాబాద్లో పోయిన గంగమ్మ యొక్క అక్కడ ఈ సౌజ్ఞ చేసిండ్రు, ఎండితోని చూయించింది. ఇక్కడ రాధాస్వామి ఒక వ్యక్తి పేరు కాదు, రాధాస్వామి సాధన పేరు. ఏ ధార అయితే అధోముఖంగా ప్రవహిస్తుందో అది ఊర్ధముఖంగా మార్చి తత్శిఖాయా మధ్య పరమాత్మ వ్యవస్థితే. పరమాత్ముడు శిఖలో ఉన్నాడు కాబట్టి, ఆయన స్వామి, ఆయన శబ్ద రూపంలో ఉన్నాడు కాబట్టి ఈ ధారను తీసుకుపోయి ఆ స్వామితో కలిపేయాలి. అందుకొరకే రాధాస్వామి అని పేరు పెట్టింది. రాధా కృష్ణుడు, రాధా కాదు, రాధాస్వామి అంటే ఒక సాధన యొక్క విధానం. ఇది సనాతన ధర్మం. మండూకోపనిషత్తులో ఈ సాధన చెప్పిండ్రు, పతంజలి మహర్షి యోగంలో ఈ సాధన చెప్పిండ్రు, ఉత్తరప్రదేశంలో దీనికి నూతన పేరు పెట్టిండ్రు. కాబట్టి ఇది సనాతన ధర్మమే గాని రాధాస్వామి మతం వేరే మతం కాదు, ఇది సనాతన పద్ధతే. మండూకోపనిషత్తులో మీరు చూడండి, పతంజలి మహర్షి యోగంలో చూడండి, ఇదే సాధన చెప్పారు. ఇది రాధాస్వామి. మా సహోదరులకే గుర్తులేదు, సత్సంగీయులయ్యారు.
ఇక నేను చెప్పాను, అకస్మాత్తుగా మా మోటార్ దొరకలే, రేగొండ నుంచి వెళ్ళంగా మోటార్ దాటిపోయింది. అయినా గాని పరమార్థంలో ప్రియులు కాబట్టి మన అదృష్టం రంగరావు గారు వచ్చిండ్రు. ఇక నేను రంగరావు గారితో మనవి చేస్తాను, చాలాసేపటి నుంచి నవ్వకుంటా చేయకుండా నా ముఖమే చూస్తున్నారు. మీ ప్రవచనాలు హాస్యాస్పదం, ఆహ్లాదకరం, ఆనందం కలిగిస్తాయి. దయచేసి మాకు ఆ అవకాశం ఇవ్వండి అని ప్రార్థన చేస్తాను. బాధ్యత పరమ పూజ్యులైన శ్రీ 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 దయాళానంద్ మహారాజు, పూజ్యులైన పెద్దలారా, తల్లులారా, నేడు మహా ఆనందమైన దివసము. ఎవరు ఏమన్నా అనుకోని కానీ నాకు మాత్రము దైవారాధన, ప్రార్థన, సత్సంగాలు, సభలు, ఇంకా కొంచెం ముందటి కంటే ఉరుసులు కానీ, ప్రేయర్ మీటింగ్స్ కానీ, సిక్కుల అఖండ భజన కానీ, పార్సీల భజన కానీ, ఏ మతములైనా దైవారాధన చేస్తే మాత్రం నాకు మంచిగా అనిపిస్తుంది. ఏ ఊరి సూర్యుడు, ఈ ఊరు నిజామాబాద్, సిద్దిపేట, హైదరాబాద్ సూర్యుడు ఒక్కడే కనుక ఆయన ఆరాధనను ఏ భాషలో చేసి నేను చింతలేదు. కొన్ని సంగతులు చెప్పకన్నా మొదలు, ప్రవచనం కంటే మొట్టమొదలు భగవంతుని యొక్క స్తుతి వెయ్యాలి. అందువలన నేను ఒక చిన్న స్తుతి చేసి ముందటికి వస్తాను. ఎందుకంటే మొన్ననే వినాయక చవితి జరిగింది కనుక తెలిసిందా, ఆ వినాయక చవితి సిల్సిలా నుంచే మనం ఆ విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థన చేసి, ఓ వినాయక, విఘ్నములకు రాజా, గణములకు అధిపతి, నిన్ను చిన్న ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విష్ణు ప్రసన్న. దీని చిన్న అర్థం కూడా చెప్తా. చాలా మందికి ఇది నోట్పాటు ఉన్నది కానీ అర్థం కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలియదు. శుక్లాంబరధరం విష్ణు, శుక్లం అంటే తెల్లగా, అంబరం అంటే కట్టుకునేది, పీతాంబరం ఏదైతే పచ్చగా ఉంటే పీతాంబరం, లేకుంటే శుక్లాంబరం. ధరం అంటే ధరించువాడ, కట్టుకునేవాడు. విష్ణు అంటే ప్రతి జాగలో ఉండేవాడ, హర్ జాయి. శుక్లాంబరధరం విష్ణు. శశివర్ణం చతురు, శశి అంటే చంద్రుడు, చంద్రుని యొక్క వర్ణం. నీ రంగు ఏమది అంటే ఎర్రగనా పచ్చగనా అంటే చంద్రుని యొక్క వర్ణం శశివర్ణం. చతుర్భుజం, నీకు 4 భుజాలు. మనందరికేమో 2 ఉంది. ప్రసన్నవదనం ధ్యాయ, నీవు ఎప్పటికీ ప్రసన్నం, ఆనందంతో, యథార్థంతో దీవెనలు ఇచ్చుకుంటా, ఆశీర్వాదం ఇచ్చుకుంటా, అభయహస్తం ఇచ్చుకుంటా. ఇది నీ యొక్క పొజిషన్. నేను నిన్ను ధ్యానిస్తున్నాను. సర్వ విఘ్నోపశాంతి. నాకు ఎన్ని విఘ్నాలు వస్తాయో అన్నిట్లను దూరం చేయవలసిందని. ఇది చిన్న ప్రార్థన, చిన్న తర్జుమా, పూరా తర్జుమా కాదు సుమా. దాని తర్వాత ప్రపంచంలో భగవంతుని తర్వాత భగవంతుని యొక్క స్వరూపం గురుస్వరూపం కనుక గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువుది కూడా మహాప్రాముఖ్యత ఉంది. ఎట్లా అంటే తిజోరీలో మస్తుగా లక్షల రూపాయలు ఉన్నాయనుకో, వజ్రాలు, వైఢూర్యాలు అన్నీ ఉన్నాయి, కానీ దాన్ని తాడప్ చెయ్యి అన్ను వీని గుర్తులేదు. అయితే ఇగో తాదప్ చేయికి ఇక్కడున్నది గిట్ల తీయాలి అని కొన్ని తాదప్ చేతులకు ఎన్నెన్నో తాదప్ చేతులు, ఎన్నెన్నో నంబర్లు ఉంటాయి. ఆ నంబర్ల మీద నుంచి చేస్తే కానీ, లేకుంటే మాది తిజోరీ తీయరాదు. అది తెలిసి చూపించినోడు గురు. ఈ ప్రపంచంలో అన్ని ఉన్నాయి, మంచి ఉన్నది, చెడ్డ ఉన్నది. దీనికి మంచి మార్గం చూయించేవాడు, చెడ్డ నుండి నిన్ను రక్షించిన వాడు అగు గురువు. గురువు అంటే మనిషే కాదు, గురువు అంటే జ్ఞానం.
గు అంటే అంధకారం, రు అంటే దూరం చేసేవాడు, అంధకారంను దూరం చేసేవాడు, అజ్ఞానంను దూరం చేసేవాడు, జ్ఞానజ్యోతి వెలిగించేవాడు, జ్ఞానదానం ఇచ్చేవాడు. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను దైవభక్తి, ఎందుకంటే దైవభక్తి మహిమ మీద ఉన్నది గనుక ఈ సభ ఇంకెక్కువ తక్కువ అటువంటిదే గనుక దాని మీద నేను చెప్తా. మనం పట్నం పోయినాం, నయాపూల్ దగ్గర దిగినామనుకో, బస్సు ఏదో, అక్కడి నుంచి ఉస్మానియా దవాఖానా, హైకోర్టు, సిటీ కాలేజు, చార్మినారు, సాలార్జంగ్ మ్యూజియం ఇవి చూసేది ఉన్నది. ఇక అక్కడ గురువు యొక్క ప్రాముఖ్యత, ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రీస్టర్ గురు, ముర్షద్ కి అహమియత్ ఉర్దూలా. ఇక వాడు మన్ని తొవ్వలు గుర్తున్నవాడిగిన మన ఎంబడుండే, సద్భావన పరుడుండే, ఏ ఖర్చు లేకుండా అక్కడి నుంచి ఉస్మానియా దవాఖానా, సిటీ కాలేజు, పాతపూలు, గవి, హైకోర్టు చూపించి చార్మినార్కు దొరికిపోయి సాలార్జంగ్ మ్యూజియం ఇవన్నీ చూపిస్తాడు. ఇక దూరం గిరాంకైతే బస్సు గిస్సు రక్షణలో పోతాడు. కానీ ఎవడన్నా బదమాషే రక్షోడు ముడిపడే నీకు చూపించేటోడు ఎవడు లేకపాయే, వాడు ఏమన్నా ఓ మహారాజ్ బహుత్ దూర్ హే ఉస్మానియా దవాఖానా పోయి చేలాయికే 10 మైల్ 10 రూపాయలు అవని 10 రూపాయలు వేసుకుంటాడు, చాదర్ ఘాట్ గట్టుగిట్టి దింపి ఆఖరికి మళ్ళా ఉస్మానియా దవాఖానా దగ్గర దింపాడు. వాడు ఎక్కడి నుంచి నిన్ను లూట్ చేయాలి అంటున్నది కానీ నిన్ను సరాన చూయించామంటలేదు. గురువులు 2 విధాలు, వాద గురువు ఒకడు, బోధ గురువు. బోధ గురువు దగ్గర కనీసం 12 గుణాలు ఉండాలి. ఆఖరు లేకున్నా 100 నంబర్లు తీసుకున్నా, 50 నంబర్లు తీసుకున్నోడైనా పాస్. 6 గుణాలు కూడా ఉంటుతాయి. అటువంటి గురువు వలన జ్ఞానం తెలుసుకొని ఈ ప్రపంచంలో నడిచేటందుకు గురువు అవసరం. ఈ గురువు ఏదైతే దీపం ఇస్తాడో, ఏ జ్యోతి ఇస్తాడో, ఈ ప్రపంచం ఎట్లయితే పట్టణంలో అన్ని ఉన్నాయి కానీ నీకు ఆ జ్ఞానం లేకపోతే నడవదు. తిజోరీలో అన్ని ఉన్నాయి కానీ ఆ తాదొచ్చే ఇచ్చేటోళ్ళు లేకపోతే ఆ తిజోరీల నుంచి ఆ వస్తువులు మనం యువతలకి తీసుకోదారు. ప్రపంచంలో మంచి చెడు 2 ఉన్నాయి కానీ మన మంచి ఎట్లా గ్రహించాలి, చెడ్డ ఎట్లా తీసివేయాలి ఇది మనకు తెలియదు. ఆ జ్ఞానం ఇచ్చిన వాడు, ఆ అంధకారంను దూరం చేసి నిన్ను సన్మార్గం మీద నడిపించేవాడు గురువు. ఆ గురువు యొక్క ప్రాముఖ్యత గంటుంది. గురువులు సాధారణంగా ప్రపంచంలో ఉండబడే చెడుపును దూరం చేసి మంచిని చేసి దైవభక్తి కుదిరియాలి అంటే. దైవభక్తి దాని మహిమ ఎందుకయ్యా ఇంతమంది చెప్పింది, ఏం దైవభక్తి, ఏమున్నది, ఏం కథ, ఏం లక్షణ, మాకు స్వర్గం ఉన్నా సరే లేకున్నా సరే మాకు ఇక్కడనే కావాలంటే కొంతమంది. దైవభక్తి దాని మహిమ. లోకంలో నీవు ఎంత చేస్తున్నావో ఇదంతా నశించేది. ఎట్లా అనోడు 100 బంగ్లాలు కట్టిండు, 100 లారీలు పెట్టిండు, 100 దుకాణాలు పెట్టిండు, 100 ట్రాక్టర్లు పెట్టిండు, ఎన్నో చేసిండు. వాడు రాత్రి బగళ్ళు పరేషాన్ వానికి సత్సంగంకు వచ్చేటందుకు, సత్పురుషుల వాళ్ళ చరణ దర్శనం చేసుకునేటందుకు, వారి అమృత వాక్కు వినేటందుకు, పవిత్ర గ్రంథ పఠన చేసేటందుకు, ఏకాంత ప్రార్థన చేసేటందుకు నో టైం. వానికి ఇక టైం లేనేలేదు. ఎప్పటికీ 100 లారీలు ఉన్నాయంటే అనుకోండి, ఒకనికి నిత్య 10 లారీలు టక్కరు, 10 లారీలు గిరఫ్తా. దాని ఎంబడి మొకద్దమాకు చేరేగవాడు. గవైలను తీసుకొని, మా ఎంబడి మిసళ్ళు తీసుకొని, పుస్తకాలు తీసుకొని తిరుగుతా ఇక వానికి ఇదే పరిచయం. ఓని 100 మంది పెండ్లాలని చేసుకున్నాడు అంటే అనుకుందాం మనం. అయితే ఒకటి కోపిష్టం ఉండవు, ఒకటి పాపిష్టం ఉండవు, ఒకటి పీనిష్టం ఉండవు, ఒకటి రోగిష్టం ఉండవు. దాని తండ్రి దచ్చిండో, దాని కొడుకు దచ్చిండో, దాని కడుపున వస్తున్నదో, నేను కండ్ల ఆపరేషన్ మన్ను మశానం అంత మంచిగా చక్కదనమే ఉన్నారు. కానీ ఒక్కొక్క దాని దగ్గర పోతే ఒక్కొక్క దుఃఖమే. ఇక అలా ఆనందం తక్కువన్నది, దుఃఖం ఎక్కువ. కొడుకులు 100 మంది, అంత దుర్యోధన దుశ్శాసనంలోనే, ఒక్కడు కూడా ప్రహ్లాదులోనే లేడు. అంత దుర్యోధనులే, అంత ద్రౌపది చీరలు ఇడిచేటోళ్లే, నిత్య తాగేటోళ్లే, తనేటోళ్లే, నిత్య కొత్త పంచాయతీలు తెచ్చిపెట్టేటోళ్లే. 50,000 తీసుకే తాగే మళ్ళీ ఉన్నాయనిదే ఇచ్చుడేవాడు లేడు, తింటివానైనా అనేటోడు లేడు, అంత అడిగేటోడే. అందుకు అధిక సంపత్తి వలన ఎక్కువ ఆనందం లేదు. అంటే సంపత్తి అంతా వారేయాలన్నా, సన్నాసిని కావాలన్నా అట్లేం లేదు. సన్యాసిగా నీ పూర్వజన్మ పుణ్యం నుండి భగవానుడు తన అమృత హస్తంతోనే నీకు ద్రవ్యము, కళ, కాంతి, పూర్వదత్తేషు యా విద్య, పూర్వదత్తేషు యా నారి, పూర్వదత్తేషు యద్ధనం ఇస్తే అది సద్వినియోగం చేయి. నీకు నిజాం సాగర్ ఇస్తే మందినంతా పట్టాల వారేకు, తెలిసిందా? లారీలను వాటి పాడేసురు, మందిని వాటి పారేకు. 3 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తావో ఎలక్ట్రిక్ తయారు చేయి, ఊరంతా ఎలక్ట్రిఫై, ఎన్నో గ్రామాలకు కొత్తగా ఎలక్ట్రిక్ అవుతుంది. నేను వద్దంటే లేదు, నీకు ఒకవేళ నిజాం సాగర్ దేవుడు ఇస్తే ఒక పని చేయని పట్టినంతా పైకం లేకుంటే నిజాం సాగర్ పడేసుడే. ఈ పని కాకుండా ఇక దైవభక్తి ఎందుకు చెయ్యాలి, దాని వలన ఏమది
ఇప్పుడు మీరు ఎంతమంది చూసినరో మానవులు, సామాన్యమైన మానవులు చెయ్యని పని దైవభక్తులు చేసిండ్రు. ఎట్లా? దీనికి చిన్న చిన్న ఉదాహరణలు మీ అందరికి గుర్తున్నాయి. ఇక్కడ మాణిక్య ప్రభు మహారాజు ఉన్నాడు, ఇక ఫకీర్ చంద్ర మహారాజు ఉన్నాడు. మీరు వినుండొచ్చు ఆయన ఉపన్యాసాలు. నేను వారి చరణ దర్శనమైంది, వారి అమృత వాక్కు వినే సౌభాగ్యము హన్మకొండల, హైదరాబాద్లో అక్కడక్కడ అయింది. ఒకడు ఏదో ఆపదిపడి సముద్రంలోనో ఏదో ఎక్కడనో నదిలో పడి తస్తా అంటే అప్పుడు ఆయన వచ్చి నువ్వు పడకు అని రక్షించినట్టు. ఓడు పరీక్ష రాస్తుంటే మనకి సవాలుకు జవాబు తెలియకపోతే ఆ బాధ నుంచి అన్ని జవాబులు చెప్పినట్టు. అంటే నిజంగా ఆయన ఓలే నిజంగా చెప్పలేదు, కానీ ఆయన మహిమ, ఆయన మహత్తు, ఆయన దైవభక్తి, ఆయన శక్తి సామర్థ్యం వలన ఈ సహాయమైనట్టు. లేదా ఇంకా చిన్నది మీ అందరికి గుర్తున్నది మాణిక్య ప్రభు మహారాజ్ దైవభక్తుడు మన అందరికి గుర్తే ఉన్నది, దగ్గరనే ఉన్నది, బీదర్ జిల్లా మన కంటి ఉన్నది. ఒకనాడు ఏమైంది, భోజనాలకు లేచిండ్రు, రాత్రి సుమారు 12 గంటలైంది. 1000 మంది కూర్చున్నారు, అందరికీ నెయ్యి తక్కువ పడ్డది. మళ్ళీ వచ్చి చెప్పిన మహారాజ్ నెయ్యి తక్కువ పడ్డది. చూడండి దైవభక్తి, దాని బలము. ఏ రాజు చెయ్యని పని వాళ్ళు చేస్తున్నారు. అట్టన మంచిది. మీరు చూసిందో చూడలేదో, హుమ్నాబాద్లో ఒక చిన్నది వాగున్నది, బుద్ధలు వేటికాలు వాళ్ళే గ్రూప్. ఆయన ఏమన్నాడు, మహారాజు గారు మరి నాయన అట్లా పోయి వాగులకు పోయి గంగమ్మకు నమస్కారం చేసి ప్రదక్షిణ చేసి ఇచ్చని మాణిక్యుడు దాసులకు నెయ్యి తక్కువ పడ్డదట, బదలు పోయమంట అన్నాడు. పోయి తీసుకురా అంటే అని ఎట్లకల్లా 4-5 ఉండి పోయేటోళ్ళు వచ్చి ఒకడు అనుకున్నాడట, మహారాజు గారికి జర పిచ్చి వేసినట్టు ఉన్నది, పైత్యం ఎక్కువైంది, దమాక్ ఖరాబ్ అయిపోయింది. ఎందుకంటే సామాన్యంగా ఆలోచన చేస్తే ఇది రాదు. వాడు అనుకున్నాడు నీళ్ళేమది, గంగమ్మేమది, రాత్రి 12 గంటలకు నెయ్యి బదలేమది, ఏమన్నా ఒక తుక్కుండాలన్నా. నీ వద్దగా గౌలివాడు ఉన్నాడు, లేక సావుకారు ఉన్నాడు, డబ్బాలున్నాడు అంటేనేమో ఆ మాట నిజమే అవుతుండే. నువ్వు పోయి అడక్కరా అంటే అప్పుడే జట్న వారిన ఇక్కడ నీకు శుభ ఉన్నదిలే, మాణిక్య ప్రభ ఏమది, రాత్రి ఏమది, నెయ్యి ఏమది, నీళ్ళేమది, బదలేమది, గంగమ్మేమది. గంగమ్మ సజీవరాల, ఆమెకు నమస్కారం ఏమది, ప్రదక్షిణ ఏమది, బదిలీ అంతా ఎటో ఉన్నది. మహారాజు గారికి పిచ్చిలేసిందా లేక దమా ఖరాబ్ అయిపోయిందంటే నీ మీద వచ్చిందిలే నీకు మనసులకు, నీకు ఆడ మొత్తం వచ్చింది. ఉన్నది ఉన్నంతే చెప్పి ఆడ దాచేటట్టు లేదు. ఆయన యొక్క మహత్తు, పాండిత్యము, తెలివితేట, త్యాగము అట్లా ఉండే. వాడు కాదంటాను, మంచిది నాయన, దీనికి నేను జవాబు చెప్తే నువ్వు పోయిరా, ఇంకే పోయి వచ్చిన తర్వాత నేను నీకు జవాబు చెప్తాను. ఇక మంచిదంటే పోయిరి, ఆడ పోయిరి, నమస్కారం చేసిరి, మంచిగా ప్రదక్షిణ చేసిరి. ఇక డబ్బాలు పెట్టి ముంచి నీళ్ళలో ముంచినప్పుడు నీళ్లు ఇట్లా లేపేటి రకాల నెయ్యి, ఇంతే ముంచినప్పుడు నీళ్లు లేపేటి రకాల నెయ్యి తెచ్చి మళ్ళీ మందికి వేసిరి. ఉండకు తక్కువ పడ్డదో. ఈ నెయ్యి మొదటి నెయ్యి కంటే మంచిగా ఉండేది. అసలు నెయ్యి ఏదైతే ఉండనో దానికంటే నీళ్లు బదన్ తెచ్చిన నెయ్యి ఇంకా మంచిగా ఉండే. మళ్ళీ రెండోసారి నెయ్యి పట్టించారు కానీ మహారాజు ఇంకా కొంచెం అంతే, ఇంకో కొంచెం, ఈ నెయ్యి మొదటి కంటే మంచిగా ఉన్నది మహారాజు, ఇంకా కొంచెం అంతే, ఇంకో కొంచెం అంతే, అందరు తిన్నారు. ఇది అబద్ధం కాదు, ఇది పరాచకం కాదు. నేను చెప్పేది తెలిసిందా? మీరు కావాలిస్తే ఆయన జీవన చరిత్రను నాకు కూడా చదివే సౌభాగ్యం ఉన్నది. అగో అంత మహిమా ఈ మహిమ ఎక్కడి నుంచి వచ్చింది? దైవారాధన. మళ్ళా 3వ నాడు బీదర్ దిక్కు నుంచి డబ్బాల కొద్ది, అప్పుడు లారీ లేకుండే, డబ్బాల కొద్ది నెయ్యి వస్తే వచ్చింది మహారాజు నెయ్యి, అమ్మగారికి బదులు పోయి మళ్ళీ పోయి నమస్కారం చేసి, అమ్మ ఇట్లా వచ్చింది, నీ బదులు తోడనుకున్న వచ్చిండు, ఎంత మంచి నీ బీదర్ నెయ్యి, ఇవి మాకిచ్చుంటే మేము విరాకులు అమ్ముకొని ఇంత డాల్డా కలుపుకొని బతుకుతుంటే మా నోట్ల మనబడబట్టే ఎట్లా పోయమంటున్నాడు, మాకు ఇస్తే బాగుండేది. మేమైతే మహారాజు శిష్యులం వంశపారంపర్యంగా మేము బతకద్దా, ఎట్లా పోస్తే ఏం లాభం వస్తుంది మహారాజు గారికి? అరే రే 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 మా మీద ధైర్యలేదు, మేము ఇంత బతుకుతుంటామంటే కొంతమంది అనుకుంటాం. తీసుకుపోయి పేటలోకి కూడా అనుకున్నాం, మహారాజు గారి మెదడు జర్రేమో ఖరాబ్ అయిపోయిన ఉంటుంది, ఎట్లా పోయమంటున్నాడు నెయ్యి అట్లా. మళ్ళీ ఇట్ట రమ్మని ఇక వాడు మొదటోడు అయిపోయాడు. ఏది మొదలు నీళ్ళు ఏమది, బదులేమది, వాడి జవాబు అండనే దొరికింది, ఇక అడిగే పని లేదు. వీడనుకునేటగలి ఇక్కడ రా, ఇక్కడ నీకు ఇట్లా విచారం వచ్చింది లేదు, ఎట్లా పోయమంటున్నాడు నెయ్యి, మాకిచ్చినా మేము అమ్ముకుంటుంటే, ఆఖరి తిన్నా తింటుంటే ఉండలు గిండలు కట్టుకొని మంచిగా గోధుమ పిండివి, నేతివి, అవి ఇవి ఎంచుకొని తిన్నా నిలబడి పూటలు తింటుంటివి, చుట్టాలకు పక్కాలకు పెడుతుంటివి, ఎంత బేకారైనట్టు నీకు మనసులో వచ్చింది లేదు. దీని జవాబు కూడా నేను తర్వాత చెప్తా అంటున్నాడు. ఏం చెప్పలేదు. ఇక ఇట్లా పోసేటప్పుడు నెయ్యి, పారేటప్పుడు నీళ్లు. పోసేదాన్ని చేయి పెడితే నెయ్యే నెయ్యి, నీళ్ళ నెయ్యి చేయి పెడితే మాత్రం నీళ్ళే నీళ్ళు, దానికి ఏమీ లేదు. వచ్చిన తర్వాత ఏమన్నా శుభం ఉన్నది నీ కాలు మొక్తా అని తెలిసిపోయింది. ఇక చెప్పే పని లేదు, నాకంతా తెలిసిపోయింది. ఇక దీనికి ఇంకొక చిన్న ఉదాహరణ.
ఇప్పుడు ఎంతో మంది ఉన్నది, పేరెంట్కు చెప్పాలి, నా దగ్గర చుట్టాలు, క్లాస్మేట్లు, స్నేహితులు, గుర్తున్నోళ్ళు. సేగదారి మీద తహరూర్ అన్నది, తీస్తా 30 నుంచి 60 రూపాయలు సేగదారి. దాని తర్వాత మెల్లగా గిరిదావరి ఆయ్, పేష్కార్ ఆయ్, నాయబ్ తహసీల్దార్ ఆయ్, డిప్టీ కలెక్టర్ ఆయ్, ఒక్కనైతే కలెక్టర్ కూడా అయిపోతాడు. ఆయన ఇలాకలే నేను పనిచేసి. అంటే ఈయన నడక సర్కార్కు పసంద్ అయితే తరహి, ఒకవేళ సర్కార్కు పసంద్ కాకపోతే తనదు. మా దగ్గర ఒక ఆయన వచ్చిండు పాపం, తహసీల్దారీ నుంచి నాయబ్ తహసీల్దారీకి తరహి చేసి వచ్చాడు, ఏదో గడబడ చేసి ఇట్లా. అంటే మంచిగా చేసిన వానికి తరహి, చెడ్డగా చేసిన వానికి తనజుర్, అంటే దిగుబాటు, రివర్షన్ ఇంగ్లీష్. అయితే ఈ ప్రపంచంలో ఎవడైతే తనకు అప్పచెప్పిన పనిని సక్రమంగా చేసుకుంటే యజమానిని సంతోష పెడితే యజమాని వాడిని మెల్లగా 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 మొదలు 10 రూపాయల మీద ఒక నౌకరు ఉంటాడు. దాని తర్వాత 10, 20 అయితే, 50 అయితే, 100 అయితే, ఆఖరు వాని మంచి నడక వలన వానికి హిస్సనే ఇచ్చేస్తాడు. ఇంకా వాడు బుద్ధిమంతుడు అయితే వానికి పిల్లనే ఇచ్చేస్తాడు. వాడి నడక అంత పసంద్ అయితే అందరు చూసి, వాహ్ భలే మంచిని, వా నేను అల్లుడినే చేస్తాను, చలో నీకు ఇంత హిస్సా కూడా ఇస్తాం, వీడికి కూడా వస్తుంది. అంటే వాని యొక్క వర్తన వలన, లేకుంటే కొడుకు బదమాషి ఉంటే ఎలగొట్టేస్తాడు. కొడుకు మా పేరు ముంచేటోడు, నువ్వెక్కడితే ఇక్కడ నీకేం లేదు, నీ కొరకు నేనేం ఉంచేది లేదు, ఉంచినా వీడు మెల్లంగా కళ్యాణం పట్టిస్తుంటాడు. కొడుకు బదమాషి ఉన్నాడు, వీడికి వచ్చి ఏముంటుంది, వీడు తాగి తిని పాడు చేస్తాడు కనుక వీడు మొదలే అక్కడి నుంచి ఇషారా చూసి ఈ నుంచే ఖరాబ్ చేస్తాడు. అందుకు దూరపోడైనా మంచోడైతే వానికి వృద్ధి చేసి మీదికి తెస్తున్నాడు, దగ్గరోడినైనా దూరం చేస్తున్నాడు. అట్టిగే సర్కారీ ప్రభుత్వంలో ఒక్క సేగదారి నుంచి కలెక్టరీ, లేక ఒక్క IAS కామ్యాబ్ అయిన తర్వాత సబ్ కలెక్టరీ నుంచి సెక్రటరీ దాకా ఎట్లా పోతున్నారో, ఇదేమో లౌకిక ప్రపంచము, లౌకిక హుకూమత్, లౌకిక ప్రభుత్వంలో ఇట్లున్నది. అయితే భగవానుడు ఆయనది కూడా ఒక ప్రభుత్వమే ఉన్నది, అడ్మినిస్ట్రేషన్, డివైన్ అడ్మినిస్ట్రేషన్, భగవంతుని ఇంతజామె కుదరత్, కానూన్ కుదరత్. అయితే ఒకడు మామూలు సాధన షురు పెడతాడు చిన్నగా ఓనమాల నుంచి, వాడు మెల్లగా మెల్లగా ఓనమాల బాయ్, మిడిల్ బాయ్, మెట్రిక్ బాయ్, FA బాయ్, BA బాయ్, MA బాయ్, PhD బాయ్, LLD బాయ్, ఆడికో ఇక పోతా ఉంటాడు. ఒక్కబారి కాకుండా ఒక గ్రూప్ లో కామ్యాబ్, ఒక సంవత్సరం కామ్యాబ్, ఒక సంవత్సరం ఫెయిల్, ఇట్లా ఎక్కుంటా దిక్కుంటా 7 కొండలు ఎక్కుతాడు. 7 కొండల స్వామికి వాడు నమస్కారం చేస్తాడు, దర్శనం అయిపోతాడు. అయితే వానికి కూడా ఎట్లయితే సేగదారి అప్పుడు ఏ అధికారం లేకుండే, తహసీల్దార్ గల ఎంతో అధికారం వచ్చేది, డిప్టీ కలెక్టర్ అయితే ఇంకా కొంచెం అధికారం, కలెక్టర్ అయితే ఇంకా కొంచెం అధికారం. కలెక్టర్ గల వీడు జర ఇంత తక్కువ ముసలి సరిహద్దులో పడిపోతాడు, ఏహదారు చేత తక్కువైపోతాడు. కానీ అయినా కానీ వీని హలం బలము, సర్కారీ బలం మీద ఎక్కువైపోయింది. ఇక పోలీస్ జవాన్ హట్టా కట్ట బాగున్నాడు అనుకో, ఉంచాపురా మొహతమేం పోలీసు వాడు 56 ఏళ్ళు ఉన్నాడు అనుకో, 50 ఏళ్ళు ఉన్నాడు. వీడు క్షమించాలి, వీడు ఒక్క ఏళ్ళు బట్టి ఇచ్చిట్టాటే గుర్తాడు మొహతమేం పోలీసు. కానీ వాని దగ్గర ఏం బలం ఉన్నది, సర్కారీ బలం వాని దగ్గర. వాడు అంటే మొత్తాలంటే మొత్తం అంటే సరిపోయారు, రాసే పని లేదు. ఫలాను ఫలాన్ తబాద్లా ఫలాన్ తరఖ అంటే సరిపోయి. పెద్ద ఆలా హోదాలు రాసే పని లేదు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఈ మొత్తం జిల్లాకు ఆ మొత్తం అంటే సరిపోయి. కలెక్టర్ సాబ్ వచ్చి ఈ నాయబ్ తహసీల్దార్ అక్కడికి, ఆ నాయబ్ తహసీల్దార్ ఇక్కడికి అంటే హస్బుల్ హుకుం కలెక్టర్ సాబ్కు బల తబాదా చేయని రాసేస్తారు. అగో వాని బలము, దైహిక బలము తగ్గిన సేగదారు ఉన్నప్పుడు మంచిగా లట్టా కట్టా 25 ఏళ్ళు బాగుండే, దేహం గీహం అంత మంచిగా ఉండే. కలెక్టర్ రైటర్ గల జర ముసలోడిని మనమల దాకా కూర్చీరు పాపం. దేహంగా అందరైనా అట్టిగే దైవభక్తి చేసుట్ల కూడా వీడు తరఖీ చేసినట్టయితే భగవంతుడు కూడా కొన్ని అధికారాలు ఇస్తాడు. ఈ లౌకిక అధికారాలు వజీఫా కాగానే, లేక బర్తరఫ్ కాగానే, లేక ఇస్తఫా అయ్యగానే పోతాయి. కానీ ఆ భగవంతుడు ఇచ్చిన అధికారాలు మాత్రం భలే గమ్మతుంటాయి. అట్టిగే మాణిక్య ప్రభు మహారాజును పరీక్ష చేసేటందుకు బీదర్ తుర్కోళ్ళు ఏం చేసిండ్రు, ఏం గురువులు, ఏం కథ, వీళ్ళంతా దగాబాజీ దగులుబాజీ గురువులు, ఏం గురువులో ఈయన పరీక్ష చేద్దామని వాళ్ళంతా ఒక కమిటీ చేసి మాణిక్య ప్రభువు మాంసాలు తినేటోడు కాదు. అయితే ఏం చేసిండ్రు, అన్ని ఆవులను కోసిండ్రు, మాంసం గీసం అంతా తయారు చేసిండ్రు. దావత్ మహారాజ్ అంట, మరి ఆయనకు టైటిల్ లేదు కదా, సకల మత స్థాపిత శ్రీ సద్గురు మాణిక్య ప్రభు. వస్తాడా రాడా, తింటడా తినడా, చూతామి నన్ను పరీక్ష ఠోక్ బజాయిస్తూ చూతాం, కుండానికి కొట్టి చూస్తాం కదా, బాగున్నదా బాగలేదా, పరేపోయిందా, మనకు సౌతి పాశంకు పనికి వస్తుందా పనికి రాదా అంట అన్నట్టు అయితే ఠోక్ బజాయిస్తూ చూతామని పీల్చింది. అంటే వస్తావా. ఇక మిగిలిన వాళ్ళు బ్రాహ్మణోత్తములు, వాళ్ళు దీక్షతులు, శాస్త్రులు, వాళ్ళు అంత ఉంటారు కదా, ఇది ఎక్కడి పీడపుడి పడి మహారాజు మమ్మల్ని రమ్మని పోకపోతే బాధ, పోతే బాధ. వాడినేమో గట్టె చేసింది, వాళ్ళన్న పండ్లో, మిఠాయిలో, బిస్కెట్లో, పాలో తెస్తే ఖైరు ఆడికో కాడికి నడిచిపోతుండే. కానీ వాళ్ళని అంతా ఆవులు కోసినట్టు, ఆవులు వండినట్టు అంతా తెలుస్తూనే ఉన్నది, కటాకట్ తప్పుడు అయితేనే ఉన్నది. ఆడ ఉండేటట్టు లేదు, చూసేటట్టు లేదు, వాసన అంటే కంప
ఈ మహారాజు ఇవ్వబడి మనం ఎటు కాకుండా అయిపోతుంది ఇతో భ్రష్ట తతో భ్రష్ట అవతలి పోతే మనకు ప్రాయశ్చిత్తము మళ్ళీ కులంలో నుంచి పోవాలి ఇలా పోకపోతే ఈయన మహనీయుడు ఈయన శాపం పెడతాడు ఇట్లా వంశనాశనమా ఇల్లు నాశనమా మేము ఏమైతామో ఏమో ఈ ఎక్కడ కాకుండా అయిపోతామని భగవాన్ని మనం ప్రార్థన చేసుకుంటూ కూర్చున్నాం అక్కడ టైం వచ్చే రాత్రి 7 8 ఏ టైం మొక్కర్ర చేసిందో మహారాజ్ చలనా అంటే వీళ్ళకు డుక్కు 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 ఏమవుతుందిరా ఇవాళ మాకు ఎట్టున్నదో ఏమో ఎట్టయినదో ఏమున్నదో వీళ్ళంతా ఇక పోయిరి ఆడి వేటగల సబ్ తయారు హోగా సబ్ తయారు యాడున్నది వంట పెట్టి వాళ్ళు 40-50 మంది కొరకని అందాజో వండింది అనుకో అసలు ఈయనను పరీక్ష చేస్తామని కానీ మిగిలిన వాళ్ళకు ఏమో శాంతినాల నుంచి వాళ్ళు బిర్యానీలు తినలేదు వీళ్ళకి తిండి పెడతామని సంతోషంతో కాదు ఈయనను బేఇజ్జత్ చేయాలి పరీక్ష చేయాలి నిజమా అబద్ధమా అన్నట్టు ఆయన బట్టి ప్రార్థన చేసింది చిన్న ప్రార్థన ఎంత మంచిగా ఉన్నది అది ప్రభు వాళ్ళు తినేది వాళ్ళు చేసుకున్నాడు నేను తినేది నాకు నేను కూడా మీకు గుర్తున్నదో గుర్తున్నదో నేను ఎల్లిపాయలు ఉల్లిగడ్డలు కూడా తిన ఇక మిగిలిన అయితే మేము అటు కొనే పోము అక్కడ కూర్చుంటాం కానీ ఉల్లిగడ్డలు ఎల్లిపాయలు తిన కానీ ఎన్నో జాగాలో చేస్తారు ఖుద్ మా చుట్టాల దగ్గర కూడా తినేటందుకు భయం అవుతుంది కానీ నేను ఇంతే ప్రార్థన చేస్తా భగవాన్ వాళ్ళు తినేటి వాడిని చేసుకున్నాను నా మీద దుష్మనితోనైతే ఏం చేయలేదు నేను తినేది నువ్వు చేయి నా తినేదేమో సీదా సాదా ఉన్నది నాకేమంత పెద్ద కష్టం లేదు వాడిని చేసినా సరే చేయకుండా నేను కొనుక్క తినగలుగుతాను నా దేవుడు నన్ను ఇంత మంచిగా ఉంటుంది అట్లే మాణిక్య ప్రభు ఏం ప్రార్థన చేసిండు ప్రభు వాళ్ళు తినేది వాళ్ళు చేసుకున్నారు వాళ్ళు నిర్దోషుడు సంపూర్ణ